హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజెల్ స్వీటీ. ఈరోజు వీడియో ఏంటని చూస్తున్నారా? చేపల పులుసు. మా అమ్మ చేతి చేపల పులుసు. పిల్లలకి హెల్త్ బాగాలేదని అయితే అమ్మ ఇంటికి వచ్చిందండి. సో అమ్మ చేతితో చేపల పులుసు చేపిద్దామని అయితే నేనైతే చేపల పులుసు చేపిస్తున్నాను. మాకు గోదావరి పక్కనే, మాది భద్రాచలం పక్కనే కాబట్టి మాకు గోదావరి చేపలు అయితే ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. ఇంకా చేపల పులుసు ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే 2 ఉల్లిగడ్డలను అయితే కాల్చి మిక్సీ పట్టుకోవాలి. అలాగే హాఫ్ ఉల్లిపాయను అయితే కట్ చేసి ఫ్రై చేసుకోండి. అలాగే మెంతులు కూడా వేంపి పౌడర్ చేసుకోండి. జీలకర్ర కూడా ఫ్రెష్గా వేంపి అయితే పౌడర్ చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడైతే మంచిగా ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకొని మంచిగా వేపుకుందాం మనం. ఇందులోనే పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇంత కొంచెం వేస్తుంది ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకుంటారేమో, నేను ఆల్రెడీ ఫిష్ పీసెస్కి అయితే అంత మసాలా అంతా పట్టించేసాను. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం మనం ఇందులో. తర్వాత ఉప్పు, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకోండి. సో ఇప్పుడైతే మంచిగా వీటిని ఫ్రై చేసుకుందాం కారం పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడైతే టమాటో వేసుకున్నాను. ఒకటే చిన్న టమాటో వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి, తీపి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కర్రీ కూడా. ఇప్పుడు ఇందులో జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో ఎంతమందికి అమ్మ చేసే చేపల పులుసు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే మా అమ్మ చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మ ఎప్పుడు వచ్చినా కానీ నేనైతే చేపల పులుసు చేపించుకొని ఒక్కసారైనా తినడానికైతే ట్రై చేస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అంతే. ఇంకా అమ్మ చేపల పులుసు ఖచ్చితంగా చేస్తుంది నా కోసం అయితే. పెళ్లి కాకముందు అమ్మ ఏది చేసినా ఇది బాగాలేదు అది బాగాలేదు అని వంకలు పెట్టే నేను పెళ్ళైన తర్వాత అమ్మ చేతి వంటనైతే చాలా మిస్ అయ్యానండి. అందరు ఆడపిల్లలు మిస్ అవుతారు, నేనే కాదు. సో అది పెళ్ళైతేనే అర్థమవుతుంది. పెళ్ళి కాకముందు అన్నీ వాగుతాం మనం వాళ్ళ ముందు, ఇది బాగాలేదు అది బాగాలేదని. ఒకసారి పెళ్ళైతే అమ్మ చేతి వంటని చాలా మిస్ అవుతాం అన్నమాట. సో అందుకే అమ్మ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా అయితే వంటలు చేయించుకొని తింటూ ఉండాలి. సో ఫిష్ని అయితే ఎప్పుడు కూడా గంట పెట్టి బాగా గెలుకుతూ కలపకండి, ఇట్లా ఎగిరేస్తూ ఉండాలి. అప్పుడే ఫిష్ పీసెస్ అయితే విరిగిపోవు. ఇప్పుడు మనం చింతపండు ఉంటుంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని అది పులుసు తీసుకొని దాంట్లో వేసుకోవాలి. అలాగే వాటర్ పీసెస్ మునిగి వాటర్ వేసుకొని దాన్ని దగ్గర పడేదాకా ఉడికించుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం చిక్కగా కావాలండి చేపల పులుసు, మరీ పలుసగా ఉన్నా అంత టేస్టీగా ఉండదు. కొంతమంది పులుసు మరిగిన తర్వాత ఫిష్ పీసెస్ వేసి చేసుకుంటారు, కొంతమంది పీసెస్ ఉడికిన తర్వాత పులుసు పోసి మరిగించి, ఎట్లా ఏ ప్రాసెస్లో చేసినా కానీ మనకైతే ఎట్ ద ఎండ్ టేస్ట్ బాగా రావాలి అంతే. ఇప్పుడైతే నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని దగ్గర పడినివ్వండి. గరం మసాలా కూడా వేసుకోండి. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇంతే అండి, మా అమ్మ చేతి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.